ఓకే. ఎక్కడి సత్యం దగ్గర నుంచి బీపీలు షుగర్లు దాకా లింక్ అప్ చేశారు. ఎగ్జాక్ట్లీ రైట్. రైట్. సో మనం ప్రతి పనిలో ఎవరితోనైనా సరే, ఎవరు చిన్నపిల్లలు మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టు రైట్, నేను సోమవారం ఈరోజు ఏకాదశి ఫాస్టింగ్, ఈరోజు అబద్ధం మాట్లాడకూడదు, నేను తిరుపతి కొండ మీద ఉన్న అబద్ధం మాట్లాడకూడదు, ఏదో స్వామి వ్రతంలో ఉన్న అబద్ధం, ఇవన్నీ లేదు. 365 days 24/7. ఓకే. ఇంకా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ వచ్చి మీరు నిజం చెప్పలేరు, అబద్ధం మాట్లాడలేరు అనుకున్నప్పుడు గమ్మున ఉండండి. సైలెన్స్. దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ రైట్. మళ్ళీ దీనికి ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయి. కొన్ని పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా అబద్ధం మాట్లాడి తీరాలి రైట్. మరి అప్పుడు తప్పు లేదు, దట్ ఈస్ ఎక్సెప్షన్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఓ లేడీ డెలివరీ అయింది, బాబు ఎక్కడో పక్క వార్డులో ఉండి, లేడీ ఇక్కడ ఉంది, ఇద్దరు క్రిటికల్ ఉన్నారు, బాబు చనిపోయాడు. ఇప్పుడు ఆ విషయం ఈవిడ చెప్పామనుకోండి, ఈవిడ హెల్త్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. సో అప్పుడు ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయి, తప్పదు కాబట్టి రైట్. ఇప్పుడు మన మహాభారతంలో కూడా చూసాం రైట్, ద్రోణాచార్యుని చంపడానికి అర్జున్ అబద్ధం మాట్లాడు, తప్పదు అది. బట్ ఇన్ జనరల్ డే టు డే ప్రాక్టీస్లో చిన్న చిన్న విషయాలు అంటే ఇదేమవుతుందంటే, చిన్న చిన్న విషయం అంటే అది తోటకూర కట్ట దగ్గర నుంచి మొదలై వాడు గజ దొంగ అయ్యాడని చెప్తాం కదా. చిన్నప్పుడు ఏదో 5 ఏళ్ల వయసునప్పుడు తోటకూర కట్ట దొంగతనం చేశాడు, అప్పుడు తల్లి మందలించింది అనుకో, అది అక్కడే ఆగేది. తల్లి ఇగ్నోర్ చేసింది, ఎలా 2 అడుగులు ముందుకెళ్ళి ఎంకరేజ్ చేసింది అనుకో, అరే ఈరోజు 1 తెచ్చావు, రేపు 4 తెచ్చినా మనకు కూరకు సరిపోతాయని చెప్పింది అనుకోండి, వాడు డౌన్ ద లైన్ ఒక 20 years 30 years అయిన తర్వాత వాడు ఏమవుతాడు, గజ దొంగ అవుతాడు. సేమ్ హ్యాపెన్స్ హియర్. మీరు అనుకుంటారు చిన్న విషయమే కదా, కోటి బదులు సెకండ్ వర్డ్ చెప్పాను ఏమవుతుంది అనుకుంటారు. అది ఆ చిన్న విషయం పెరిగి 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 1,00,000 కావచ్చు, కోటి కావచ్చు, కోటి రూపాయలకు సంబంధించిన అబద్ధం ఆడవచ్చు మీరు రైట్. మీరు చూడండి, ఇప్పుడు మీరుండే అపార్ట్మెంట్లో చూడండి, మీకు 20 ఫ్లాట్స్ ఉంటే ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక అబద్ధంతో నైట్ మొత్తం నిద్రపోడు రైట్. ఇంకోటి ఏంటంటే, మీరు ఒకసారి మీరు అబద్ధం మాట్లాడితే, అంటే నేను చెప్పింది చిన్న విషయం, పెద్ద విషయంలో అబద్ధం మాట్లాడితే, పోనీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ చెప్పారు, నాకు సెకండ్ బెడ్ ఉందని చెప్పాడు, పొరపాటు వాడిని పక్కనే ఉంటే పరిస్థితి ఏంటి, అప్పుడు మీ హార్ట్ బీట్ ఏంటి రైట్. వాళ్ళ హార్ట్ బీట్ పెరిగి చాలాసేపు కాదు, లైఫ్ లాంగ్ ఉంటుంది, గుర్తొచ్చినప్పుడల్లా ఉంటుంది, ఆ పర్సన్ని ఫేస్ చేసినప్పుడల్లా ఉంటుంది. ఇప్పుడు ఆ పర్సన్ మన క్లోజ్ పర్సన్ అయ్యాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్ కొలీగ్ అయ్యాడు అనుకోండి, ప్రతిరోజు ఫేస్ చేయాలి. ఏదో మన బాస్ అయ్యాడు అనుకోండి, యువర్ బుక్డ్, ఇంకెప్పుడు నిజం చెప్పినా నమ్మరు కదా. అంతే కదా, అది మీకు ఒక బ్రాండింగ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి, ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేయడానికి 100 అబద్ధాలు వాడాలి, 100 అబద్ధాలు వాడాలి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ యూ షుడ్ బి కాషియస్. ఆ పర్సన్ ఫోన్ చేసిన ప్రతిసారి మీరు ఆలోచిస్తారు, అదే ముందుకు వస్తుంది. వీడియో కాల్ మాట్లాడినట్టుగా ఉంటుంది, మీరు నార్మల్ ఆడియో కాల్ మాట్లాడినా కూడా ఆ పర్సన్ మీ ముందు కనబడుతుంటాడు. అసలు ఆ పర్సన్ నమ్ముతారో లేదో కూడా ఎగ్జాక్ట్లీ. అంటే ఎన్ని అనర్థాలు ఉన్నాయి చూడండి. ఒక చిన్న అబద్ధం, కోటి బదులు మీరు సెకండ్ వర్డ్ చెప్పారు, ఒక చిన్న అబద్ధం, నమ్మకమే కోల్పోతారు కదా. ఎగ్జాక్ట్లీ, మీ ఐడెంటిటీ పోతుంది రైట్, మీ క్యారెక్టర్ పోతుంది రైట్.